దోమలు విపరీతంగా పెరిగి అవి మనల్ని కుట్టడం మూలంగా విష జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లా కాకుండా మనం మన ఇంటి పరిశుభ్రతతో పాటు ఒంటి పరిశుభ్రతతో పాటు మన గ్రామాన్ని కూడా స్వచ్ఛ గ్రామంగా మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందరూ కూడా ఆ విషయాన్ని తెలిసి ఉండాలని తెలియడం కోసం ప్రజల్లో చైతన్యపరుస్తూ అవగాహన కల్పించడం కోసం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత మేడిపల్లి గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, చూసి చూడనట్టుంటే ప్రాణాలే పోతాయో. దోమలు చిన్నయి, దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, చూసి చూడనట్టుంటే ప్రాణాలే పోతాయో. దోమలు చిన్నయి, దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, చిరునవ్వుకే ప్రాణాలే పోతాయో. దోమలు చికెన్ పుణ్య వ్యాధి రాదు, చికెన్ పుణ్య వ్యాధి రాదు, చికెన్ తింటే రాదురా, చికెన్ పుణ్య జబ్బు రాదు, చికెన్ తింటే రాదురా. చికెన్ పుణ్య జబ్బు రాదు, చికెన్ తింటే రాదురా. వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చుగో. దోమలు చిన్నయి, దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, చూసి చూడనట్టుంటే ప్రాణాలే పోతాయో. దోమలు చిన్నయి, దోమలు దోమరా టైగర్ అని పేరురా. డెంగ్యూ దోమరా టైగర్ అని పేరురా, డెంగీ దోమరా టైగర్ అని పేరురా. డెంగ్యూ దోమరా టైగర్ అని పేరురా. వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురో. దోమలు చిన్నయి, దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, చూడనట్టుంటే ప్రాణాలే పోతాయో. దోమలు చిన్నయి, దోమరా మలేరియా తెచ్చురా. ఎనాపిలు దోమరా మలేరియా తెచ్చురా, జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలే పోతాయో. దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, చూసి చూడనట్టుంటే ప్రాణాలే పోతాయో. దోమలు చిన్నయి, దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, చూసి చూడనట్టుంటే ప్రాణాలే పోతాయో. దోమలు చిన్నయి. కాబట్టి మరి మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్త చెదారం మనం తొలగించకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది వస్తారు, వాళ్ళే తొలగియాలని, లేదా మరి విష జ్వరాలు దోమలు పెరిగిపోతున్నాయి, దోమల మందు కొట్టాలి, డాక్టర్లు వస్తలేరు, డాక్టర్లు చేయాలని చూడడం కాకుండా మన ఆరోగ్యం మన చేతిలో ఉంటాయి. కాబట్టి మన ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి ఇదంతా కూడా మీరందరూ ఈ సూచనలు పాటిస్తారని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ తెలంగాణ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన వైద్య సిబ్బంది అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు.